కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా హీరోలకు దేవిశ్రీ ప్రసాద్ లెక్కలేనని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ కు దేవిశ్రీ హిట్స్ ఇచ్చినా మెగా హీరోలకు ఇచ్చిన క్యాచీ సాంగ్సే ఎక్కువ. చిరంజీవి బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. ఇదే కాంబోలో రూపొందుతున్న సినిమాలో దేవిశ్రీని కాదని తమన్ ఎందుకు తీసుకున్నారు? చిరంజీవే కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడా? వాచ్ ది స్టోరీ. మెగా ఫ్యామిలీ హీరోలతో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినా ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం దేవిశ్రీనే. ఆర్య నుంచి పుష్ప 2 వరకు బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్లో 7 సినిమాలు వస్తాయి. అన్నీ మ్యూజికల్ హిట్సే. పుష్ప 2కు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ పాన్ ఇండియా హిట్ కు, అల్లు అర్జున్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడ్డాయి. ఈ జనరేషన్ కు తగ్గట్టు హుషారెత్తించే సాంగ్స్ ఇవ్వటంలో దేవిశ్రీ ఎక్స్పర్ట్. ఉస్తాద్ భగత్ సింగ్ కు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయినా జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ను మ్యూజికల్ హిట్స్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక దేవిశ్రీ చిరంజీవి కాంబోలో 4 సినిమాలు వస్తే 2 సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన శంకర్ దాదా MBBS కు పాటలు ప్రాణంగా నిలిచాయి. అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ ఫ్లాప్ అయినా దేవిశ్రీ మాత్రం ఫెయిల్యూర్ కాలేదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కాంబో రిపీట్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీని కాకుండా తమన్ ఎందుకు తీసుకున్నారు? వరుస ఆఫర్స్ ఇచ్చిన మెగా హీరోలు దేవిశ్రీని ఎందుకు పట్టించుకోవడం లేదు? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న రాకాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పెద్దికి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. కెరియర్ మొదట్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగాస్టార్ దేవిశ్రీని రిపీట్ చేయలేదు. ఎందుకు? దేవిశ్రీ ఎల్లమ్మ మూవీతో హీరోగా మారాడు. యాక్టర్ గా నెలకు 15 రోజులు డేట్స్ ఇచ్చినా మిగతా 15 రోజులు మ్యూజిక్ చేస్తానని దేవిశ్రీనే చెప్పాడు. అయితే పుష్ప 2 ఉస్తాద్ భగత్ సింగ్ బీజియం విషయంలో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దేవిశ్రీపై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ ను శ్యామ్ తమన్ తో చేయించారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు ట్యూన్స్ ఇచ్చినా తమన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ చిరంజీవి సినిమా ఆఫర్ ను పోగొట్టాయా అని అనిపిస్తోంది. గాడ్ ఫాదర్ మూవీకి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. చిరంజీవితో వర్క్ చేయటం ఇది రెండోసారి. బాబీ లాస్ట్ మూవీ డాకు మహారాజ్ కు కూడా తమనే మ్యూజిక్ ఇవ్వడంతో మెగా కాంపౌండ్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వటం తమన్ కు ఈజీ అయింది.